కిం జ్యోతిస్తవ భానుమాన్ అఖనమి, పగలు నువ్వు ఈ వస్తువులను ఎలా చూడగలుగుతున్నావా? పగలు సూర్యకాంతి కారణంగా చూడగలుగుతున్నావు. సర్వవిత్ భానువు, అది సూర్యుడికి సంబంధించింది కాదు. ఇది భానువు అంటే సూర్యుడు, సర్వవిత్ భానువు అంటే సూర్యుడు కాదు. ఎందుకంటే పగలు సూర్యుడు ఉంటే ఉండొచ్చు, మనకు కనపడ్డగా. రాత్రవు మరి అయితే రాత్రి ప్రదీపాధికం, దీపాలు ఇవి ఉన్నాయి కదండి, బాగుంది. ఓ శాదేవం, అలా అయితే రవిదీప దర్శన విధౌ కిం జ్యోతి, ఆ సూర్యుడిని ఈ దీపాలని ఎలా చూడగలుగుతున్నావు? మరి అది ప్రశ్నేగా. గుడ్డివాడు సూర్యుని చూడలేడు, గుడ్డివాడు దీపాన్ని చూడలేడు, మరి మనం ఎలా చూడగలుగుతున్నాం? చక్షు, నాకు కళ్ళు ఉన్నాయి కదా. ఓ అంటే నువ్వు చూడడానికి సూర్యకాంతి దీపాలు ఉన్నప్పటికీ కళ్ళు లేకపోతే చూడలేవు, అంతే కదా. సరే మంచిది. ఒకదానికి సూర్యుడు సాధనం, ఒక్కదానికి దీపాలు సాధనం, అసలు చూడడానికి నీ కళ్ళు సాధనం బాగానే ఉంది. తస్య నిమీలనస్య సమయేకం, మరి కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు కూడా నీ మనస్సులో కొన్ని దృశ్యాలు కనపడుతున్నాయి కదా. కలగనడం కాదండి, మామూలుగా మనఃకల్పన అంటాం, మనం మనోభావన, ఊహలు అంటాం. కొన్ని దృశ్యాలు కనపడుతున్నాయి, మనం కూడా ఉన్నాం అందులో, మన గురించిన ఊహల్లో మనం ఉన్నాం. తస్య నిమీలనస్య సమయేకం, మరి ఆ కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు ఎలా చూడగలుగుతున్నావా? ఆ లోపల కనిపించేవాటండి ధీహి, ఓ బుద్ధి అండి, మనస్సు బుద్ధి ఉంది. మంచిది. ధియో దర్శనేకిం, మరి రాత్రి గాఢ నిద్రలో ఉన్నావు కదా మిత్రమా, కల కూడా లేదు కదా. అప్పుడు నువ్వు ఒకే ఒక స్వరూపంగా ఉండి చూస్తున్నావు కదా. నేను ఎక్కడ చూశానండి? మరి పొద్దున్నే లేచి సుఖంగా పడుకున్నా, చాలా ఆనందంగా పడుకున్నా, నాకేమీ తెలియదని ఎలా అంటున్నావయ్యా? ఆ అనుభవం లేకపోతే నిజమేనుండవు, నేను అన్నాను, అంచేత నేను ఉన్నాను. మరి ఉన్నావు కదా, అదే జ్యోతి, అది కళ్ళు కాదే, ముక్కు కాదే, మూతి కాదే, సూర్యుడు కాదే, దీపం కాదే. అప్పుడు ఇంకేముందండి? సిద్ధాంతం ప్రకారం రుజువైపోతుంటే అన్నీ వాస్తవంగా. ఓ తత్రాహం, అక్కడ ఉన్నది నేను ఒక్కడేనండి. అతో భవాన్ పరమకం జ్యోతి, అందువల్ల పరమజ్యోతి, ఆత్మజ్యోతి, పరమాత్మ ఎవరయ్యా అంటే నువ్వే. అప్పుడు వెంటనే శిష్యుడు అర్థమై తదస్మి ప్రభో అంటే గురువు తత్వమసి అన్నాడు, శిష్యుడు అహం బ్రహ్మాస్మి అని గ్రహించాడు. ఇలా మొత్తం వేదాంతాన్ని అంతటినీ అరచేతిలో పెట్టి ఏకశ్లోకీని ఒక్క శ్లోకంలో చెప్పగలిగింది ఆ మహానుభావుడే కదండి, ఇంకెవరున్నారండి? ఇది సర్వవిద్భాను, సర్వాన్ని తెలుసుకునేటువంటి శక్తినిచ్చేటువంటి సూర్యుని కాంతి కంటే 100 కోట్ల సూర్యుల కాంతి కలిగింది ఏది అంటే ఆత్మజ్ఞానం. సర్వగ సర్వవిద్భాను విశ్వక్సేనక, సమస్తమైనటువంటి సైన్యాలని జయించగలిగిన శక్తిమంతుడు విశ్వక్సేనుడు. వైకుంఠంలో విష్ణు గణాలన్నిటికీ అధిపతి. కాశీనగరానికి కూడా ఆయనే క్షేత్రపాలకుడు అంటారు, రక్షణాధికారి. ఆ విశ్వక్సేనుడు శివపార్వతుల కుమారుడు, శివకేశవుల అద్వైతానికి భౌతికమైన ఉదాహరణ. శివపార్వతుల కుమారుడు. కాశీఖండంలో ఉంటుంది ఆ విషయం, స్కాంద పురాణంలో. కాశీనగరానికి ఒక క్షేత్రపాలకుడు, ఒక పెద్ద రక్షణాధికారి అవసరమైనప్పుడు శివుడు పార్వతీదేవి ముఖం కేసి చూశాడు. అప్పుడు పుట్టాడు విశ్వక్సేనుడు. పార్వతి శివుడు ముఖం కేసి చూస్తే పుట్టినవాడు వినాయకుడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర, కామేశ్వరుని ముఖం కేసి కామేశ్వరీదేవి చూసింది, వినాయకుడు పుట్టాడు. కామేశ్వరుడే కామేశ్వరీదేవి ముఖం కేసి చూశాడు, విశ్వక్సేనుడు పుట్టాడు. తేడా ఏదైనా ఉందా అండి? కొందరు వినాయక పూజ, కొందరు విఘ్నేశ్వర పూజ, అనేక రకాల భేదాలు. అబ్బాయి ఇది చెయ్యాలండి, అది చెయ్యాలండి, అదో సంప్రదాయం, ఇదో సంప్రదాయం. చివరికి ఈ సంప్రదాయాలు ఏమవుతాయంటే అదేదో వైవిధ్యంగా భావిస్తే పర్వాలా, అది వైవిధ్యం అయితే పర్వాలా, అది వైరుధ్యం అయిపోతుంది చివరికి. ఎందుకంటే ఆ అభిమానాలు పెరిగిపోతాయి. ఎప్పుడు మనకి కుటుంబ సభ్యుల పట్ల ఎందుకంటే అంత మమకారం, పక్కింటి వాళ్ళ పట్ల ఏంది, నిరంతరం వాళ్ళని చూడడం, వాళ్ళతోనే ఉండడం, వాళ్ళతోనే భోజనం చేయడం, వాళ్ళ దగ్గరే పడుకోవడం, వాళ్ళ బాగోగులు మనం చూడడం, మన బాగోగులు మనం చూడడం, ఇందువల్లే కదా బంధం ఏర్పడింది. దేవతా విగ్రహాల విషయంలో కూడా బంధం ఇలాగే పెరిగిందంటే అది బంధం అయిపోతుంది. అప్పుడు ఇతర దేవతా విగ్రహాలు మనకి వేరుగా కనపడతాయి. వెంటనే పుట్టుకొచ్చేస్తే ఇంక మాటలేని. అస్సలండి ఈ ముద్ర ధరించిన వాడండి ఆ గుళ్ళోకి వెళ్ళకూడదండి, చేతి మీద ఈ ముద్ర ఉందంటేనండి ఇంక వెళ్ళకూడదండి, చాలా తప్పండి. విక్కిరింపు సిద్ధాంతాలన్నీ వచ్చేస్తాయండి, భయంకరంగా మనుషుల్ని విడదీసేస్తాయి. ఇదివరకు ఈ కలహాలన్నీ పడ్డాం. విగ్రహారాధన ప్రాధాన్యం అతిగా పెరిగిందంటే ఇవన్నీ వస్తాయి. అందుకే ఎప్పుడు విగ్రహ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి విగ్రహంగా భావిస్తే తప్పు లేదు, కానీ విగ్రహాన్ని మాత్రమే దేవుడు అనుకోవడం అజ్ఞానం. దేవుణ్ణి విగ్రహంగా ఆరాధన చేస్తున్నాం మనం. సమష్టమైన భగవతత్వాన్ని, ప్రపంచమంతా ఉన్న తత్వాన్ని ఆరాధన చేయడానికి అదొక అవకాశం, మనకి మాత్రమే ఉన్న అవకాశం మనం చేస్తాం. కానీ అది ఒక్కటే అని అనుకున్నామంటే ఏమవుతుంది, ఇంక పక్కవేవి కాదు, అక్కడి నుంచి విభేదాలు.
అది అది దెబ్బతినేస్తాం. అంచేది విశ్వక్సేనుడు శివపార్వతుల కుమారుడు, వినాయకుడు శివపార్వతుల కుమారుడు. తేడా ఎవరికి పెడుతున్నారు మీరు? ఏ పూజ చేస్తే ఏమి, ఇది చెయ్యాలనే పట్టుదల దేనికి? ఆ పట్టుదలలోనే మతాలు ఉన్నాయి. కొందరు శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశం అంటే, కొందరు శ్రీరంగస్య వాయవ్యస్య వాయవ్య ప్రదేశే. ఎందుకు వచ్చిందండి? ఇందుకోసమే, ఈ అభిమానాల వల్లే. కొందరికి శ్రీశైలం పుణ్యక్షేత్రమా, వారు ఇంకోరికి శ్రీరంగం అయింది కాకుండా పోయిందా? రేపొద్దున ఇంకో మతం వారు మేము ఏవి ఒప్పుకోమండి, మాకు అమ్మవారు వేరేనండి, కంచి ప్రదేశే అని ఇంకోటి అంటాడు. మతంలో విభేదాలని ఇక్కడే వస్తాయి. వీటి వల్ల జ్ఞానం కలగదే ఎప్పుడు. నా మతాభినివేశిత్వాత్ నా భాషావేశమాత్రత ముక్తిర్వినా ఆత్మవిజ్ఞానాత్ ఇది వేదాంత నిండిమఖ. అంచేది ఈ మతాభినివేశాలు, విగ్రహాలు, ముద్రలు, అంకితాలు, శంఖాలు, చక్రాలు, శూలాలు, మెళ్ళో లెంగకాయ వేసు తిరగడాలు, వేసుకోనివాడు అపవిత్రుడన్నం, ఈ రకమైనటువంటి పట్టుదలల్లోకి వెళ్ళనివ్వకూడదు. సమాజాన్ని మనం వెళ్ళకూడదు, దాన్ని వెళ్ళనివ్వకూడదు. వీలైనంత వరకు జ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని ఖండిస్తూనే ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మన ధర్మంలోనే వచ్చేస్తాయి. ఇదివరకు వచ్చాయి, సత్యం. మళ్ళీ అటువంటి స్థితి రాకుండా కాక. ఇందులో పరాయీకరణ చాలా పెరిగిపోతుంది. అసలు మన తెలుగుతనాన్ని కూడా మనం మర్చిపోతాం. విశ్వక్సేనుడు సమస్త సైన్యాల్ని జయింపగలిగిన వాడు, విష్ణు సైన్యాధిపతి. వైకుంఠానికి మొత్తం అందరిని వచ్చిన వాళ్ళందరినీ దారిలో పెట్టేటువంటి అక్కడ ముఖ్య రక్షణ అధికారి. అలాగే వినాయకుడు ప్రమథ గణానికి అధిపతి, విష్ణు గణాలకి విశ్వక్సేనుడు అధిపతి. దీనికోసం వాళ్ళిద్దరిని విడదీయాల్సిన పనుల ఇద్దరు శివపార్వతుల కుమారుడు. విశ్వక్సేనో జనార్దనక జనాన్ అర్ధయతి, జనులను హింసించువాడు అని అర్థం. అర్ధయతి అంటే హింసించడం. భగవంతుడు హింసించడం ఏమిటండి? మరి దుర్జనుడిని హింసించకపోతే? అంచేత అందరూ భగవత్ స్వరూపమే అయినప్పటికీ ఎవరి పట్ల ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అది నిమిత్త మాత్రంగానే ఉండాలి. అందులో మన మనస్సు లీనమైపోయి లగ్నమైపోయి పూసేసుకుని రాసేసుకోవద్దు. ఇదే అహంకారరహితంగా ఏ పనైనా చేయడం అంటే. ఒక రాజు శిక్ష వేస్తాడు, నిందితుడి మీద రాజుకి ఎటువంటి వ్యతిరేక భావన ఉండకూడదు. ఓ జడ్జి గారికి కానీ, ఒక ఉరి తీసేవాడికి కానీ. అందుకే వారి దగ్గర ఉరి తీయడంలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ తలారి ఉంటాడే ఉరి తీసేవాడు, అతను ఖచ్చితంగా అతనే కదండి తాళ్ళు లాగేది. ఆ తాళ్ళు లాగే ముందు ఆ తలారి చేత ఒక మాట అనిపిస్తారు. ఖచ్చితంగా అతను అంటాడు చేతులు పట్టుకుని అతని పేరు చెప్పి, ఏదో వెంకట్రావు అనుకోండి, ఊరికే ఉదాహరణ, వెంకట్రావు, నీ యందు నాకే కోపము లేదు, ఏ దోషము లేదు, భగవత్ సాక్షిగా నా ధర్మమును నేను నిర్వర్తించునకై ఈ తాడు లాగుచున్నాను, నన్ను క్షమింపు అని లాగేస్తాడు. ఎందుకు ఈ మాట అండి? ఇదే నిరహంకారంగా పనిచేయడం అంటే ఇదే. నిష్కామ కర్మ అంటే ఇదే. అదేమో పరాక్రమం కాదు ఉరి తీయడం. అక్కడ అంతా వాడిని బానిసం చేసి అక్కడ పడేశారు. అది పరాక్రమం ఏముంది, పౌరుషం ఏముంది, కేవలం కర్తవ్యం.